అదిగో ప్రెసిడెంట్ గారే వచ్చేసారు. ఏమైంది రామకృష్ణ? పోలీసులు ఎప్పుడు వస్తున్నారంట? నేను కాల్ చేసేసానండి, వచ్చేస్తాను. ఆ బాడీని కాస్త తిప్పండి. తిప్పండి. ఈ బాడీని ఎవరు ముందు చూసింది? సార్ నేనే సార్ ముందు చూసింది. ఎన్ని గంటలకు చూశారు? ఒక 6-6:30 ఉంటుంది సార్. ఆ టైంలో ఇక్కడ మీరేం చేస్తున్నారు? పెద్దవాళ్ళ సమాధులకి దీపం వెలిగించాలని వచ్చాను సార్. అప్పుడే దీన్ని చూశాను. మీ ఇల్లు ఎక్కడుంది? అదిగో ఉత్తర దిక్కును సార్. మీకు వీడి పేరు తెలుసా? సార్ తన పేరు పుత్రన్. వీళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వీడి బామ్మ ఇంట్లో ఉంటారు సార్. సార్ వాడి బామ్మ ఈవిడే సార్. జాగ్రత్త. అయ్యా, నా మనవడిని చంపింది రక్కన్. ఏం పేరు చెప్పారు? రక్కన్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? నా మనవడు రాత్రి ఒడి వేషం వేసుకుని వెళ్ళాడు. వాణ్ణి రక్కన్ మాత్రమే చంపగలడయ్యా. రక్కన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? ఇప్పుడు వాడు ఇక్కడ లేడు, కానీ వస్తాడు. ఎస్ఐ టేక్ హిమ్. సార్ ఈ పెద్దవాడు చెప్పింది సరిగా చేయవయా. ఒడి వేషం రక్కన్ రెండూ సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయి కదా. వెంటనే వాడిని వెళ్ళి పట్టుకో, లేదంటే మెరుపులాగా మాయమైపోతాడు. సార్ దీంతో ప్రతిపక్ష పార్టీ మమ్మల్ని ఎవరిని నిందించకూడదు. కాస్త దయచేసి 24 hours లో నిజం రప్పిస్తాను చూడండి. కొద్ది రోజులకు ముందు అయ్యర్ కొండ అడవిలో ఇదే రక్కన్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపేశాడు. దానికి ఒకే సాక్షి మా నాన్న ఒక్కరే. సాక్ష్యం చెప్పబోయే ఆ రోజు ఉదయం నుంచి మా నాన్న మాట్లాడలేకపోయారు. అయ్యర్ కొండలో అయ్యప్పన్ మడంలో ఉండిన సుబ్రహ్మణ్యమూర్తి నీకు తెలుసా? ఆయన మా నాన్నరా. ఈ హత్య కేసులో మాత్రం నీ హస్తం ఉంటే నీకు సంకెళ్ళు కన్ఫర్మ్. లేదా నువ్వు నాకు సంకెళ్ళు వేస్తావా? ఆ రోజు మా నాన్నని చేసినలాగా. నీకోటి తెలుసా? మా నాన్న చచ్చే వరకు మాట్లాడలేదురా. నీకు కాసేపు టైం ఇస్తాం. బాగా ఆలోచించుకుని బుద్ధిగా జరిగిందంతా మాకు చెప్పేయి. అనవసరంగా మాకు పని పెట్టేక రక్క. యారా ఇలా తాగకపోతే బీడీలు తాగడం మానేయచ్చు కదా. ఎందుకు దగ్గి సస్తా ఉండవు? మీరు విన్నారా? వేలాయుధం కోడలుందే చనిపోయిందంట. పొద్దున చూసినప్పుడు బెడ్రూమ్లోనే లేదంట. బాత్రూంలో జారి పడిందేమో. ఎక్కడా? ఏమిటి విషయం ఎవరికి తెలియటం లేదు. ఆ అమ్మాయి వేరే 2 నెలలు గర్భవతి అంట. టీ తాగవా? ఆడు టీ తాగడు, వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఈ వయసులో కూడా ఆడి ఒళ్ళు ఎలా ఉందో చూశారు కదా. ఏంటి రక్క ఇటువైపు? కొద్ది రోజుల క్రితం అయ్యవారి కొండల్లో మంత్రవాది ఉండేవాడు నాగప్పన్. మెడ విరిగిన కోడి కూడా వెంటనే లేచి కూత కూసేది.
అతని దగ్గర నుంచే నేను మీ అయ్య దేవనం మంత్రాలు ఒడి విద్య నేర్చుకున్నాను. మీ అయ్య పోయినాడు, కానీ పిల్లల తైలం ఎలా తయారు చేయాలో నేర్పించే విద్యని మీ అయ్య నీకు నేర్పించబోయినాడు కదా. ఇలా చూడు నాయనా, ఇకపై నువ్వు దాంతో ఆటలాడకు. మీ అయ్యకి పానమిత్తును కాబట్టి చెప్తా ఉంటాను. మాట్లాడడం అయిందా? ఒకప్పుడు ఈశ్వరన్ మఠం అచ్చంబి గారి దగ్గరికి వెళ్లి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి మా నాన్న చావుకి కారణమైన ఊరి వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునే పని. మీ అయ్య ఒంటికి ఓ పుండొచ్చి ఆ పుండు మొత్తం ఒళ్ళంతా వ్యాపించి సత్తే దానికి ఎవరో కారణం కాదు, మీ అయ్య చెడసనాలే కారణం రా. చాలు రక, గతాన్ని తవ్వద్దు, నాకు పనుంది, తప్పుకో. భయపడకు, నేను ఎవరిని చంపను, కాస్త భయపెడతానంతే. పాప నిద్రపోయిందా? నిద్రపోయిందండి. ఈ సమయంలో వస్తున్నారు, ఒక ఆటోలో రావచ్చు కదా. ఎందుకు, రబ్బర్ తోట వరకు వచ్చేసాను. ఫోన్ పెట్టే ఇంటికి వచ్చేస్తాను. అలాగే అండి. ఈ కాలంలో ఒడియన్ను చూశానంటే ఎవరైనా నమ్ముతారా? ఇది ఎలా ఉందంటే దేవుణ్ణి దయాన్ని ఒకేసారి చూసినట్టు చెప్తున్నట్టుగా ఉంది. ఇవన్నీ ఒట్టి కథలరా. ఇదిగో, ఒడియన్ ఏం దెయ్యం కాదు, వాడి మనిషే. మనిషి ఎలా ఒడియంలా మారుతున్నాడు? అది ఈ 2 నెలలు గర్భంతో ఉండే అమ్మాయిల కడుపులో నుండి పిండాన్ని తీసి దాంతో మూలికలు కలిపి మరగబెట్టి తైలాన్ని చేస్తారు, పిల్లల తైలం. దాన్ని చెవులో రాసుకున్నాకే రూపం మారుతుంది అంటున్నారు. వాళ్ళు కుక్కలుగాను బర్రెలుగాను మారిపోతున్నారని చెప్పేది నిజమేనా? అలా మారినా తోక కొమ్మ ఒకటే లేకుండానే ఉంటుంది. వాడెందుకు అర్ధరాత్రి పూట ఆ దారిలో వచ్చాడో తెలియడం లేదే. వాడు చనిపోవడానికి సమయం వచ్చింది, ఇంకేం చెప్పమంటావు? దారివు. పూజారమ్మ వచ్చేసింది. ఇక మీదట వాడిని పట్టుకునేవన్నీ మాయమైపోతాయి. త్వరగా నయం అవుతుంది. ఎవరు? రక్కనా? నీ కోడలు నీ కొడుకు మెడవిరిసి చంపినట్టుగా నీ మనవడి చేతులు నువ్వు సావకుండా ఉండాలంటే మొత్తం నీ ఆపేమని చెప్పు, లేదంటే. లేదు రక్క, నాకు నా మనవడికి ఎటువంటి ఆపద రాదు. కళ్ళు కోడి ఇచ్చి తృప్తిపరిచుంచున్న కరుంకుట్టి మాకు తోడుగా ఉన్నాడు. అది కాకుండా కండను ముండను ఉన్నారు. ఈ రక్కన గనక తలుసుకుంటే మీరు నమ్మే ఏ శక్తి మిమ్మల్ని కాపాడలేదు. పాతవన్నీ మరిచిపోయినావా? నన్ను మళ్ళీ ఆ పాపాలు చెయ్యనివ్వకు. ఏం బాబు, ఈ ముసలుడు చెప్పింది నువ్వు వినవు కదా? అడ్డు తప్పుకోరక్క, నా దారికి అడ్డుగా వచ్చి నిలబడద్దు. పిల్లల తైలం వాసన ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఈ రక్కను కనిపెడతాడు. ఇంకా నా సహనాన్ని పరీక్షించకుండా వెళ్ళిపో, లేదంటే ఏం చేస్తావు? ఈ రక్కని ఎవడు ఏమీ చేయలేడురా. నీకు ఒడి విద్య నేర్పించేటప్పుడు ఈ రక్కన గురించి నీ అయ్య నీకు ఏమీ చెప్పలేదనుకుంటా. నాకు నీ గురించి అంతా తెలుసు రక్క.
చైత్ర మాసంలో సింహ లగ్నంలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పూర్వాషాఢ నక్షత్రంలో నువ్వు పుట్టావు. నీకు తెలిసింది ఈ రక్కన గురించి ఇంతేనా? లేదు, దీని తర్వాత నీ మరణం. అది ఎప్పుడో కూడా నాకు తెలుసు. నీ మరణం నీ పాత స్నేహితుడి కొడుకు చేతుల మీదుగానే సంభవిస్తుంది. ఈ కర్ర పెట్టిన చోట ఒక్క తోపు తోసినానంటే అది గొంతు లోపలకు పోయి గిలగిలా కొట్టుకుంటూ సత్తావురా. ఇలా జరగకూడదంటే ఎనిచి లేచిపోరా. నేను తెలిసినానంటే నిన్నెక్కడే కట్టి పడేసేటోని. రేపు సూర్యోదయం లోపల ఊరి ప్రజలు మొత్తం వచ్చి నిన్ను బట్టలు లేకుండా సోత్తారు. ఇంకొకసారి వడివ్యాసంలో గనక నా ముందుకొచ్చినావంటే ఆ రోజుతో నీ కథ ముగిసిపోద్ది. ఏంటి రక్క, నువ్వు చెప్పినవన్నీ ఇప్పుడు తలకిందులైపోయాయి కదా? నా దారికి అడ్డు రావద్దని నీకు ముందే చెప్పాను కదా. ఉడుంబా, మా నాన్న పాత స్నేహితుడు, ఎక్కువ హింసించొద్దు. ఉత్తరం నువ్వు బయలుదేరు, మిగతావి మన పిల్లలు చూసుకుంటారు. వెళ్ళి వాడిని వెతకండి రా. నిన్న మాంగురుచి నుండి కొందరు నన్ను చూడడానికి వచ్చారు. అక్కడేదో సమస్య రాబోతుందని గుడిలో పూజారి చెప్పారట. కానీ నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. నువ్వు ఇక్కడికి వచ్చింది, మాట్లాడింది ఏమీ చెప్పలేదు. ఏదేది ఏ సమయంలో జరగాలని, అదేది సరైన సమయంలో దేవుడు చేసేస్తాడని నచ్చ చెప్పి పంపించేశా. రక నీ చెయ్యి చాపు. ఎవరో? ఇంకెవరో కాదు రక్క, ముండూరు జమీందార్ భార్య. మా నాన్నగారు దీని గురించి చాలా చెప్పారు. ముండూరు గురించి, అక్కడ జరిగే విషయాల గురించి. నువ్వు నిజం చెప్పు రక్క, ఓ ముండూరులో అసలు ఏం జరిగింది? ముండూరు, ఆ ఊర్లో ఉండే జమీందారు, ఆయన భార్య ఇద్దరు మంచివాళ్ళు.
ఎలా ఉన్నావు రక్క? బాగున్నావా? బాగున్నానయ్యా. పని వాళ్ళందరూ వచ్చారా? మాణిక్యం వేలాయుధం రాలేదయ్యా. ఏమైంది వాళ్ళకి? ఒంట్లో ఏమైందో తెలియదయ్యా, 2 రోజులుగా రావట్లేదు. దేవర్, నువ్వు అయ్యర్ కొండకెళ్ళి ఎప్పుడు తిరిగి వచ్చావు? నిన్న రాత్రే వచ్చానయ్యా. సరే, పని చూడండి. అది ఇప్పుడు నీ మేనకోడలు కాదు, జమీందారు భార్య. బ్రహ్మదేవుడు చెక్కిన అందమైన శిల్పం. రక్క, జమీందారు భార్య నా నిద్ర పోగొట్టేసింది. వద్దు దేవా, వాళ్ళు పాపంరా. చాలా ఏళ్లుగా వాళ్ళకి పిల్లలు లేరనే బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తా ఉంది. ఈ విషయంలో నువ్వు తలదోచొద్దు. నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను, తను ఒక్కసారి నా దగ్గరకు వస్తే చాలు, ఆ తర్వాత రోజు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. దేవా, నువ్వు చేసే ప్రతి అన్యాయంలో నేను తోడుగా ఉన్నాను, కానీ నేను దీనికి సమ్మతించనురా. దీనికి నీ సమ్మతం అక్కర్లేదు. నేను నా వశీకరణ మంత్రాన్ని ఉపయోగించబోతున్నాను. దేవా, సరదా కన్నాను రా. పేరు మారినా తను నా అక్క కూతురే కదా. పద. ఇలా చూడండి జమీందారమ్మా, చాలా సేపు అయింది కదా, స్నానం చేసిన చాలా బయటికి రండి. కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? ఏదో ఒక రోజు వస్తున్నావు, కాస్త సంతోషంగా ఉండనిస్తావా? సంతోషంగానే ఉండొచ్చు, కానీ వచ్చి చాలా సేపు అయింది కదా. మిమ్మల్ని వెతుక్కుంటూ జమీందారు వచ్చేసేస్తారేమో. ఇంట్లో 14 అడుగుల వెడల్పున బాగుంది, అందులో 19 అడుగుల నీళ్లు కూడా ఉన్నాయి. మీకెన్ని నీళ్లు కావాలంటే అన్ని ఇస్తాను. ఇంకెప్పుడు మనం ఇక్కడికి రావద్దు, సరేనా? జమీందారమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? జమీందారమ్మా, జమీందారమ్మా, ఎందు చెప్పు. ఆ గుడిసె లోపలికి ఆవిడ. జమీందారమ్మా, ఏందమ్మా ఇది? జమీందార్ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. జమీందార్ గారు, నన్ను క్షమించండి. నిన్ను ఏమైంది? ఏమైంది? ప్రభా, జమీందారయ్యా అని కాల్చొద్దయ్యా, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. నా సకల శక్తుల్ని ఉపయోగించి వాడిని శపిస్తున్నాను. రాబోయే 90 రోజుల్లో వాడి ఒంటి నిండా పుళ్ళు వచ్చి కుళ్ళిపోయి సస్తాడు. దీన్ని అయ్యప్పన్ కొండ నుంచి నాగప్ప నాకు ఇచ్చాడు. ఇది నీకు ఉపయోగపడది, తీసుకో.
జమీందారు గారిని ఆ రోజు ఆపడం నా తప్పే. అందుకే ఈరోజు ఒక విషపు మొక్క మొలిచింది. చావు పుట్టుకలనేవి ముందే నిశ్చయించబడినవి. వాటి మధ్యనే జరిగేవి మన కర్మ ఫలితాలంతే. మాంగురుచి రక్షకుడుగా ఉండే నీకు ఆయుష్, ఆరోగ్యం కలకాలం ఉండాలని వేడుకుంటాను. ఎవరు అడుగుతుంటే వినపడడం లేదు. ఎవరు నువ్వు? నేను ఒక అమ్మాయిని. ఈ అర్ధరాత్రి పూట నీకు ఇక్కడేం పని? అదేమిటంటే పనేం లేదు. నా ఒంటికి మనసుకి ఒక విధమైన దాహం. దానికోసమే నేను నీకు ముందే తెలుసా? నేను ఎవరిని? మనిషివి కాదు, పాలపువ్వు సుగంధంతో ఆడవాళ్ళని మైపరిపించే గంధర్వుడివి. ఏంటి, నన్ను ఎగతాళి చేస్తున్నావా? మరి ఈ రాత్రి సమయంలో నాలాంటి అందమైన అమ్మాయి రాత్రిపూట నీ ముందుకొస్తే ఇంకా ఏం అర్థం కాలేదా? ఈ ప్రదేశంలో వీళ్ళందరూ ఏకమయ్యేటప్పుడు మనిద్దరం ఎందుకు కలవకూడదు? ఈ సుఖం నాకు ప్రతిరోజు దక్కుతుందా? దొరుకుతుంది. పిల్లల తైలం వాసన నన్ను మత్తెక్కించేస్తోంది. ఎవరు నువ్వు? ఆ రక్కన్ ఎందుకని సార్ ఫారెస్ట్ గార్డ్ని చంపేశాడు? వాడు చావాల్సిందేలే. అడవిలో పొల్లలేరుకోవడానికి వచ్చిన 2 అమ్మాయిల్ని రేప్ చేశాడు. సార్, అయితే మనం రక్కన్ని మెచ్చుకోవాలి కదా సార్. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేం కదా సార్. సారీ సార్. సార్ పుత్రన్ పిఎంసి సార్. రాత్రి 1:00-1:30 మధ్యలోనే హత్య జరిగింది. ఏంటి రక్క, ఏదైనా చెప్తావా లేదా? అయ్యా, నేనే తప్పు చేయలేదు. అయితే నువ్వు అది కోర్టులో వచ్చి చెప్పు. అయ్యా ఒక నిమిషం. ఏంటి? నేను ఏ తప్పు చేయలేదని ఆయనకి తెలుసయ్యా. ఉబేద్ సార్, ఉబేద్, ఈ మనిషి ఎవరో నీకు తెలుసా? సార్ నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చారు సార్. నిన్న సాయంత్రం ఇక్కడికి వచ్చింది మీరే కదా? అవునయ్యా. అయ్యా, ఈ ఒక్క రాత్రికి నేను ఉండొచ్చయ్యా. ఎందుకు ఇక్కడ ఉండాలంటున్నారు? మీకు ఇల్లు లేదా? నాకు ఇల్లు లేదయ్యా, ఊరు మాత్రం ఉంది. మా గురించి ఇప్పుడు పోయినానంటే వర్షం వస్తుంది కదా, సిక్కుకుంటా. అటు ఎక్కడికైనా వెళ్ళి ఉండండి, తెల్లవారగానే వెళ్ళిపోవాలి. అయ్యా, వన్ మోర్ టైం బాగా చెక్ చేయండి. ఓకే సార్. అయ్యా, రక్కన్ ఏ తప్పు చెయ్యలేదు. ఎటువంటి తప్పు చెయ్యడు.
ఏయ్!